రైట్ గా డీటెయిల్స్ చూసినట్టయితే ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన సర్కారే ఎక్కడ ఖాళీ స్థలాలు కనిపించినా వాటిని వేలం వేసి డబ్బులు దండుకుంటోంది. ప్రభుత్వ పార్కులు ఏర్పాటు చేయాలి, కానీ ఈ పార్కు స్థలాలను వేలం వేస్తోంది. హైదర్నగర్లోని మిత్రా హిల్స్ లో పార్కు స్థలాన్ని వేలం వేయడానికి పూనుకుంది రేవంత్ సర్కార్. పార్కు స్థలాన్ని వేలం వేసే నిర్ణయాన్ని హెచ్ఎండీఏ వెనక్కి తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మా పార్కు మాకు కావాలంటూ పార్కును వేలం వేయొద్దంటూ నిరసనకు దిగిన మిత్రా హిల్స్ వాసులతో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ షేర్లింగంపల్లిలో సర్వే నెంబర్ 65లోని హైదర్నగర్ డివిజన్ మిత్రా హిల్స్ లో దాదాపు 1 ఎకరం 30 గుంటలకు సంబంధించినటువంటి భూమిలో పార్కు గత 2002 నుంచి కూడా ఉంది. కానీ దానిని అమ్మకానికి చూస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దానిపైన దాదాపు హెచ్ఎండిఏ దానికి సంబంధించినటువంటి 95,000 రూపాయలకు కూడా గజం ప్రకారము వేలం ప్రకటించడము. ఈ నెల 25 నుంచి కూడా వచ్చే నెల 5వ తారీఖు వరకు కూడా ఈ వేలం ప్రక్రియ ఉంటుంది, రిజిస్ట్రేషన్ చేసుకోవాలని. 7వ తారీఖు రోజున దానికి సంబంధించినటువంటి ఆక్షన్ ఉంటుందని కూడా వాళ్ళు పేపర్ ప్రకటనతో పాటుగా కూడా బ్యానర్లు పెట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అమ్మాలని చూసినటువంటి మిత్రా హిల్స్ పార్కు దగ్గర ఉన్నాము, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చెప్తున్నారు వాళ్ళ యొక్క అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే దీనికి సంబంధించిన విషయంలో కూడా ప్రతి ఒక్కరు ఏదైతే పార్కు ఉందో పార్కు సంబంధించినటువంటి 1 ఎకరం 30 గుంటలకు సంబంధించిన దాంట్లో దాదాపు ఇప్పుడు 3,500 గజాలు ఉంది. దీన్ని కూడా అమ్మాలని చూస్తుంది. కానీ కాలనీ అసోసియేషన్ వాళ్ళేమో దానికి కావాలి, ఖచ్చితంగా పార్కు ఉండాలంటారు. దీనిపైన మీ స్పందన ఏంటి? సార్, మనము హెచ్ఎండిఏ కానీ ప్రభుత్వాలు కానీ ప్రజల కోసం ఏర్పాటు చేసినప్పుడు ప్రజల యొక్క మన్ననను కూడా వినాల్సిన అవసరం హెచ్ఎండిఏకైనా అధికార పార్టీలకైనా ఖచ్చితంగా ఉందండి. ఈ చుట్టుపక్కల ఎటు చూసినా విస్తారంగా నిర్మించబడి ఉన్నటువంటి అపార్ట్మెంట్లు ఉన్న మధ్యలో పిల్లల కోసం ఆడుకోవడానికి ఒక వేదిక, ఒక గవర్నమెంట్లో పార్కులు ఇచ్చే స్థితి ఉన్నప్పుడు అలాంటి పార్కు స్థలాన్ని హెచ్ఎండిఏ అమ్ముకోవడం అనేది శోచనీయం. ఇది నిజానికి దాన్ని అమ్ముకోవడం ఎంతవరకు కరెక్ట్? పాపం వాళ్ళ కోరికని, వాళ్ళ అభ్యర్థనని, పిల్లలు, పసిపిల్లలు ఉన్నారు, చిన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు సార్? ఒక సైక్లింగ్ కానీ, పెద్దవాళ్ళు వాకింగ్ కానీ రోడ్ల మీదకి వెళ్ళగలరా? అంతేకాదు, ఏదన్నా వినాయక చవితి వచ్చినా, బతుకమ్మ వచ్చినా, ఏది వచ్చినా ఒక పండక్కి అందరూ ఒక ప్లేస్కి వచ్చి వాళ్ళందరూ సంతోషంగా గడపాల్సిన ఒక ప్రాంతాన్ని మేము అమ్మేస్తామంటే వాళ్ళ కోసమే కదా. మీ డబ్బు ఎందుకు? హెచ్ఎండిఏ ఆప్షన్ ద్వారా వచ్చే అమౌంట్ ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి అయినప్పుడు అసలు ఆ ప్రజల మన్ననే వినకుండా చేయాల్సినటువంటి నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అని నేను వేళ ఆయన అడుగుతున్నా. అన్న చెప్పండి, ఏదైతే గత 10 సంవత్సరాలుగా కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా అరకపూడి గాంధీ గెలిచారు, కానీ ప్రజలకు మొన్న గత ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చేసి దీనికి సంబంధించిన పార్క్ విషయంలో అభివృద్ధి చేస్తామన్నారు. నేడు హెచ్ఎండిఏ కూడా ఆక్షన్ పెడుతుంది, దానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా వెలిసిన సందర్భం. దీన్ని ఎలా చూడొచ్చు? మేమైతే మాత్రం గాంధీ గారి మాట నమ్మి ఆయనకి సపోర్ట్ చేసి ఓట్లేసి గెలిపించాము. ఆయన ఈ పార్కుని మీ అందరికీ అలాట్ చేస్తాను, గవర్నమెంట్తో చెప్పి చేస్తానని చెప్పి ఎకరం 30 గుంటలు ఉన్న ఈ స్థలాన్ని ఇప్పటికి 34,000 గజాలంటే దగ్గర దగ్గర సగం పార్టు ఎడిపోయిందో తెలియకుండా వెళ్ళిపోయింది. ఉన్న పార్టుని కాలనీ ప్రజల కోసం, ఈ హైదర్నగర్లో 1,00,000 మంది పీపుల్ కోసం, ఈ కాలనీలో అందరి కోసం ఈ పార్కుని అలాట్ చేయవలసిందిగా గాంధీ గారిని, ప్లీజ్ గవర్నమెంట్ని కోరుతున్నాము. హెచ్ఎండి వాళ్ళు ఈ యాక్షన్ ఆపి ఈ యొక్క చిన్న స్థలాన్ని ఇక్కడ పార్కు ప్రజలందరికీ ఇస్తే ఈ గవర్నమెంట్ని అందరూ కూడా ప్రశంసిస్తారు. లేదంటే రేపొద్దున ఏ మొహం పెట్టుకుని కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఓటు అడగలేరు, ఈ ఏరియాలోకి అడుగు పెట్టలేరు. ఇది మాత్రం మేమైతే పోరాటం చేస్తాము. ఈ పోరాటం ఇంతటితో ఆపము. ఇది ప్రజలకు ఇచ్చిన దాకా ఉంటాము. ఎవరైతే దీన్ని బెడ్డింగ్లో పాల్గొంటారో, ఎవరైతే దీన్ని పాల్గొంటారో వాళ్ళని కూడా మేము అడ్డుకుంటాము. ఇక్కడ కన్స్ట్రక్షన్ కట్టనీయము, మేము అన్ని అడ్డంకులు సృష్టిస్తాము. ఇది ఎవరు అడ్డుకున్నా సరే మా ప్రాణాల ఒడ్డైనా సరే ఈ పార్కును కాపాడుకుంటాము. దీనికోసం మేమందరం కలిసికట్టుగా అన్ని పక్షాల నుంచి సపోర్ట్ తీసుకుని పోరాటం చేస్తామని మీ పాలన తరఫున వాగ్దానం చేస్తున్నాం. నాకు చెప్పండి, ఏదైతే ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చేది ప్రభుత్వం, దాదాపు ఈ పార్క్ అనేది ప్రజలకు అవసరం, ప్రభుత్వం అవసరాలను తీర్చాలి. కానీ అమ్మకానికి చేపడుతుంది పార్కు కావాలని ప్రజలు అమ్ముతామని హెచ్ఎండిఏ. దీన్ని ఎలా చూడొచ్చు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు ఏం చెప్పిందంటే ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజాపాలన అని చెప్పింది. కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఎక్కడ కూడా రాష్ట్రంలో చూస్తే ఏ భూమి ఉన్నా కానీ అమ్మకాన్ని పెట్టారు. రేవంత్ రెడ్డి ఒక ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు, లేకుంటే రియల్ ఎస్టేట్ కంపెనీ నడిపిస్తున్నటువంటి మాకు అనుమానం వస్తూ ఉంది. ఎక్కడ సెంటు భూమి ఉన్నా కానీ ఆక్షన్ పెట్టి అమ్ముతా ఉండు. ఇక్కడ హైదర్నగర్ డివిజన్కి 65 సర్వే నంబర్ విషయానికి వస్తే హైదర్నగర్ డివిజన్లో ఏదైనా ప్రభుత్వ భూమి ఉందంటే 65 సర్వే నంబర్. గత 12 నుంచి 15 సంవత్సరాల నుంచి ఈ యొక్క స్థలాన్ని ప్రజల అవసరాల కోసం ప్రజలు పార్కుగా, గ్రౌండ్గా వాడతారు. చిన్నపిల్లలు ఆడుకుంటారు. ఏదైనా పండుగలు వస్తే, శ్రీరామనవమి వచ్చినా, వినాయక చవితి వచ్చినా కానీ, బతుకమ్మ వచ్చినా కానీ ఇక్కడ బతుకమ్మ ఆడి ప్రజలు అందరూ దీన్ని సెలబ్రేట్ చేసుకున్నటువంటి ల్యాండ్ ఇది.
అయితే ఈ గత ఎలక్షన్స్ లో జనరల్ ఎలక్షన్స్ సందర్భంగా ఇదే విషయం అరకపూడి గాంధీ గారిని మరి ఇది పార్క్ కింద అఫీషియల్ అలాట్ చేయమని అడిగితే అరకపూడి గాంధీ గారు వాళ్ళ సతీమణి ఇంటింటికి తిరిగి ప్రజలను కలిసి మేము గెలిచిన వెంటనే దీన్ని పార్క్ గా మారుస్తామని చెప్పారు. అట్లా చెప్పినటువంటి వాళ్ళు వాగ్దానం చేసిన వాళ్ళు ఇటు తొంగి చూసే పరిస్థితి కూడా లేదు. గత నెల రోజులుగా ఇది ఆక్షన్ గా ప్రకటించిన నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఇంటి నుంచి బయటకు వచ్చి చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఇక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నారు, ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. అరకపూడి గాంధీని కూడా రిక్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన తర్వాత ఈ మిత్రా హిల్స్ వాళ్ళు ఒక రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ముందు హెచ్ఎండిఏ కమిషనర్కి ఇచ్చారు, గాంధీ గారికి ఇచ్చారు. మరి లోకల్గా ఉన్నటువంటి ఎంపీ కూడా లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు మరి ఆయన ముందుకు రావాల్సింది పోయి వాళ్ళు ఏదైతే పార్కు అలాట్ చేస్తా అన్నది దీన్ని ఆక్షన్ గా పోయింది. వీళ్ళు పోయి రిప్రజెంటేషన్ ఇవ్వాలా, పార్క్ చేయమని ఆయన ఆక్షన్ పెట్టాలా. ఏంది ఇది? సరే మేము పార్క్ చేస్తా అన్నావు కదా, మరి ఇక్కడికి వచ్చి మాట్లాడండి మా పక్షాన అంటే గాంధీ గారు వస్తలేరు. అది ఏదైనా చూసి చూడనట్టుగా వివరిస్తున్నాడు. మరి ప్రజల ఓట్లతో గెలిచినటువంటి అరకపూడి గాంధీ గారు ఈ ప్రజల కోసం పనిచేస్తారా, లేకుంటే ఇది ఆక్షన్ పెట్టి బిల్డర్లకు పక్షాన వాళ్ళకు ఒత్తాస పడతారా అని నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ చూస్తే ఇది మొత్తం కాంక్రీట్ జంగల్ గా మారిపోయింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. ప్రజల అవసరాల కొరకు కాంక్రీట్ జంగల్ గా మారినటువంటి ఈ సిటీ ప్రాంతంలో ఏమైనటువంటి ప్రజల పబ్లిక్ ల్యాండ్స్ ఉంటే ప్రజల అవసరాల కొరకు లంగ్ స్పేస్ గా వాడాలనేటువంటి గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా పక్కకు పెట్టి ఇక్కడ బహుళాంతస్తుల బిల్డింగ్ కట్టాలనేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. మేము ఒకటే అడుగుతున్నాం హెచ్ఎండిఏ కమిషనర్ గారిని, అయ్యా ఇది 8,500 గజాలు మీకు అప్పచెప్పింది, మీరు 3,500 గజాలు ఎందుకు ఆక్షన్ పెడుతున్నారు అంటే మిగిలిన 5,000 గజాలు ఏమైనాయని నేను అడుగుతున్నా. దీని మీద అడగాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యే గారికి లేదా అండి? ఎందుకు ముఖం తప్పించుకుంటుండు, ఎందుకు ముఖం చాటేస్తుండే ఎమ్మెల్యే గారు? ఇంతమంది ప్రజలు కోడే కూస్తూ వందల మంది ప్రజలు, వృద్ధులు, పిల్లలు వచ్చి ఈడ నిరాహార దీక్షలు చేసుకుంటా, వంట వార్పు చేసుకుంటా రోడ్డు మీద పడతా ఉంటే కుదివేట్ల దూరంలో 1 కిలోమీటరే ఎమ్మెల్యే గారి ఇల్లు ఈడికి రావట్లేదు. మొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు వచ్చి ఇక్కడ 2002లో ఈ యొక్క ల్యాండ్ ని నేను పంచనామా చేసి ఊడాకి పార్క్ నిమిత్తం అప్పచెప్పినా అని చెప్తుంటే వాళ్ళ లీడరు మాజీ కార్పొరేటర్ వెనక రన్నింగ్ కామెంటరీ ఇస్తాడు. అయిపోయింది ఎమ్మెల్యే గారికి చెప్పాము ఆక్షన్ ఆగుతుంది అన్నాడు. ఏడి ఆక్షన్ ఆగుతుందంటే చూడండి ఆడ బోర్డేసిర్రు. ఇదా అన్ని దొంగ మాటలు. చెప్పేదేమో ప్రజల పక్షం ఉన్నా అని మేము చేస్తున్నాం. ఈ రోజు పొద్దున కూడా కొన్ని వీడియోస్ చేసిరండి, రీల్ వేసిరు, ఎమ్మెల్యే గారు ఆపుతున్నారని. మాటలు ఒకలాగున్నాయి, వాళ్ళ చేతలు భిన్నంగా మాటలకు చేతలకు పొంతం లేదు. మేము ఒకటే కొడుతున్నాం, అయ్యా అరకపూడి గాంధీ గారు మీరు 95 సర్వే నంబర్ శ్రీనివాస కాలనీలో ఏ రకంగా అయితే ఆ భూమిని ప్రజలు అక్కడ కాలనీ వాళ్ళు అడిగితే ఇట్లనే చేసినావు నువ్వు, సప్పుడు దాకుండి అది కబ్జా అయిపోయింది, ఈడ అట్లా చేయకయ్యా, దయచేసి నీకు ఓటేసిన పాపానికి వాళ్ళ రుణం తీర్చుకోండి ఈ పార్క్ చేసి అని చెప్పేసి ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. దాదాపు ఇక్కడ 2002 తర్వాత కూడా ఇక్కడ అభివృద్ధి జరిగింది, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇక్కడ డెవలప్మెంట్ అయింది. కానీ ఈ పార్కు సంబంధించిన విషయంలో మీరు గత ఎన్నికల్లో ప్రజలకు అంటే ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఖచ్చితంగా చేస్తా అన్నారు, ఈ రోజు చేయట్లేరు. మీరు ఎమ్మెల్యేకు కార్పొరేటర్కు ఫిర్యాదు ఏమైనా చేశారా ఆపమని? చేస్తే వాళ్ళు ఎందుకు రావట్లేదు? నమస్కారం అండి. గతంలో 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ సందర్భంగా గాంధీ గారు అలానే గాంధీ గారి భార్య గారు మేడం గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ ఓట్లు వేసి గెలిపించండి అని. అప్పుడు మా కాలనీ వాసులు అందరూ కూడా ప్రధానమైనటువంటి హామీ కింద ఈ పార్కును మాకు డెవలప్మెంట్ చేసి ఇవ్వండి, దానివల్ల మా కాలనీలో ఉన్నటువంటి చిన్నారులు, మహిళలు, వృద్ధులు అలానే యువకులు అందరూ కూడా ఆరోగ్య పరంగా కానివ్వండి, మిగతా అన్ని విషయాల్లో కూడా ఆహ్లాదకరమైన ఆక్సిజన్ కానివ్వండి అన్నిటి పరంగా మా అందరికీ ఉపయోగపడంగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు మేడం గారు అలానే గాంధీ గారు ఎమ్మెల్యే గారు కూడా తప్పకుండా దీనిని పార్కు లాగా అభివృద్ధి చేసి చూపిస్తాము అని హామీ ఇవ్వడం కూడా స్పష్టంగా హామీ ఇచ్చారు. తర్వాత గెలిచిన తర్వాత కూడా మేము ఎమ్మెల్యే గారిని అలానే నా కార్పొరేటర్గా ఉన్న నారిని శ్రీనివాసరావు గారిని అలానే ఇతర ప్రజాప్రతినిధులను కూడా వెళ్లి కలిసి మా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. చేపిస్తాము అది అన్నారు కానీ ఎంతవరకు రాలేదు. తర్వాత ఎంపీ గారు ప్రోద్బలంతో ఈ పార్కుని ఓపెన్ చేయించడం జరిగింది. హెచ్ఎండిఏ కమిషనర్ గారిని కలిసి అలానే హెచ్ఎండిఏ అఫీషియల్స్ గా ఉన్నటువంటి రజిత మేడం గారు కానివ్వండి, మిగతా వారు కూడా వచ్చి ఈ చుట్టుపక్కల ఎక్కడా పార్కు లేదు, 1,00,000 మంది జనాభా ఉన్నటువంటి హైదర్ నగర్ డివిజన్ మొత్తం మీద ఏకైక ప్రభుత్వ భూమి ఇదే ఉంది కాబట్టి దీనిని పార్కుగా అభివృద్ధి చేయాలని రిపోర్ట్ కూడా ఇచ్చారని మాకు తెలిసింది. కానీ అటువంటి ప్రయత్నాలు ఏమి జరగకపోగా ఇప్పుడు సడన్ గా ఆక్షన్ పెట్టి మా అందరికీ చాలా తీవ్ర నిరాశ దృక్పథం కల్పించడం జరిగింది. కాబట్టి మేము గాంధీ గారిని ఎమ్మెల్యే గాంధీ గారిని కానివ్వండి లేదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ వేడుకునేది ఏమిటంటే దీన్ని పార్కుగా అభివృద్ధి చేసి మీకు నచ్చిన పేరు పెట్టండి. అరకపూడి గాంధీ గారి పార్క్ అని, లేదంటే ఇందిరమ్మ పార్క్ అని, లేదంటే నెహ్రూ గారి పార్క్ అని, మీకు నచ్చిన పార్క్ ఏదైనా సరే పార్కుగా అభివృద్ధి చేసి మా అందరికీ మంచి చేయాలని కోరుకుంటున్నామండి. సార్ చెప్పండి, ఇప్పుడు ఏదైతే
ప్రభుత్వము ప్రజల మధ్యన అంటే ఇక్కడ సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రభుత్వానికి ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉందని ఆస్తులు అమ్ముతా అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. కానీ ఇదే ప్రజలకు సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో దీన్ని అమ్మడాన్ని ఎలా చూడవచ్చు? ఇటువంటి పార్కులు కానీ ప్రభుత్వ స్థలాలు కానీ అమ్మేయడం అనేది దుర్మార్గం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు కావాలని అబద్దాలతో మార్పు, ఈ రోజు మార్పు అందరూ చూస్తున్నారు. ఎంత మార్పు తెచ్చాడో రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వం ఈ మార్పు అంతా చూస్తున్నారు. అందరూ కూడా బాధపడేవారే తప్ప అందరినీ ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టడమే తప్ప ఒక పక్కన హైడ్రా అని, ఒక పక్కన ఇలా వేలం పాటలని ఉన్న ఆస్తులన్నీ అమ్ముకుంటాం తప్ప వేరే పని లేదు ఈ ప్రభుత్వానికి. ఈ ఆస్తులన్నీ అమ్ముకుంటాం, ఈ డబ్బులు పట్టుకెళ్లి పైన ఇవ్వటం, వాళ్ళకి ఈ తరహా జరుగుతుంది తప్ప ప్రజలు ఎవరికి ఉపయోగపడే తీరులో ఈ ప్రభుత్వం లేదు. రేపు ఈ ప్రభుత్వం వచ్చే సమస్య లేదు, రాదు కూడా. సరే చెప్పండి, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గాంధీ గెలిచిన తర్వాత అభివృద్ధి చేస్తున్నాడు. కార్పొరేటర్ గా ఓట్లు వేసినటువంటి మిత్రేల్స్ ప్రజలకు కూడా హామీ ఇచ్చాడు. కార్పొరేటర్ పని చేయట్లేడు, ఎమ్మెల్యే రావట్లేడు. ఇక్కడికి కనీసం వీళ్ళ సమస్యలు తెలుసుకోండి, దీన్ని ఎలా చూడొచ్చు? ఎమ్మెల్యే గాంధీ గారు, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ గారు, మేము ఎలక్షన్లోకి వెళ్ళినప్పుడు అతను ఈ యొక్క 65 సర్వే నంబరు హైదర్ నగర్ కానీ, నందమూరి నగర్ కానీ, రామ్ నరేష్ నగర్ కాలనీ కానీ, మిత్రాయిల్స్ ఎక్కడ కానీ ఒక ఫంక్షన్ హాల్ అనేది లేదు. ఫంక్షన్ హాల్ లేదన్నప్పుడు అతని దగ్గరికి పోయి మేము అడిగాం. ముస్లింస్ సోదరులు కావచ్చు, హిందూ సోదరులు కావచ్చు, పోయేసి అడిగినాం. వారు ఏమన్నారంటే, నేను కమిటీ హాల్ మేము మీకు అవసరం అనుకుంటే ఒక బాండ్ పేపర్ తీసుకొని రండి, నేను మీకు ఆ బాండ్ పేపర్ మీద రాసిస్తాను 65 సర్వే నంబరు, ఖచ్చితంగా మీకు కమిటీ హాల్ కట్టిస్తానని చెప్పారు. సో ఇప్పుడు ఈ రోజు కూడా ఇదంతా గొడవ అవసరం దేనికి? ఎమ్మెల్యే గారు తలుచుకుంటే ఎందుకు చెయ్యలేరు? ఎమ్మెల్యే గారు ఇక్కడ రావట్లేదు. మొన్న కృష్ణారావు అన్న గారు కూడా చెప్పారు, ఎమ్మెల్యే కుకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు అన్న గారు చెప్పారు, పేర్లు అన్నారు కదా, గాంధీ గారు పేరు పెట్టుకొని, లేదంటే రేవంత్ రెడ్డి పేరు పెట్టుకొని, ఇతరులు ఎవరన్నా పేరు పెట్టుకొని, కానీ ప్రజలకు సౌకర్యంగా ఉండేటట్లుగా ఖచ్చితంగా మీరు చూడడం అనేది మీ బాధ్యత. ఇంకొకటి ఏంటంటే, ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి అతను రావాలి. మొన్న మాధవరం కృష్ణారావు అన్న గారు వచ్చారు, ఇక్కడికి రావాలి. ఇక్కడ వచ్చి అతను ఆల్రెడీ ఏంది ఇది ప్రాబ్లం ఏముండదని ఈ యొక్క మిత్రాయిల్స్ ప్రజలకు ఖచ్చితంగా చెప్పాలి. ఎమ్మెల్యే గారు వచ్చి అది ఖచ్చితంగా చెయ్యాలి. లేని ఎడల మేము ప్రతి ఒక్కరము ఇదే విధంగా ధర్నా చేస్తాము. ఎంతవరకు అయినా పర్లేదు, మేము పోరాడతాం. ఇది దీంతో పాటుగా కూడా మనతో పాటుగా ఇక్కడ ఏదైతే కాలనీలో ఉన్నటువంటి పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఆడుకునేటువంటి పిల్లలు, అమ్మ చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి పార్కులో చిన్న పిల్లలు, పెద్దలు, మీ తల్లిదండ్రులు అందరూ వాకింగ్ చేస్తారు. ఇప్పుడు దీన్ని అమ్మేస్తా అంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఎలా చూడొచ్చు దీన్ని? మేము చిన్నప్పటి నుంచి ఇదే పార్క్లో ఆడుకున్నాము. అందరం కలిసిమెలిసి ఆడుకునే పార్క్ అంటూ ఉంటే ఇదే. ముందు అక్కడ ఉండేది, దాంతో కూడా షెడ్ కట్టారు. ఇప్పుడు ఉండి ఈ ఒక్క గ్రౌండ్ తీసేస్తే మేము ఎక్కడ ఆడుకోవాలి? అమ్మ చెప్పు, ఏం చెప్తున్నారు? గవర్నమెంట్ ని ఏం అడుగుతున్నారు మీకు ఈ పార్క్ విషయంలో? ఈ పార్క్ మా దగ్గర నుంచి తీసుకోవద్దు, మేము ఇక్కడ ఫెస్టివల్స్ జరుపుకుంటామని అందరం కలిసి, అలాంటి దాన్ని అలా తీసుకొచ్చుకుంటే ఎలా? మేమందరం కలిసి ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, ఎవరైనా తెలియని వాళ్ళు కూడా, వాళ్ళతో కూడా బాండ్ చేస్తాం కదా. సడన్ గా ఇలా తీసేసుకుంటే కష్టం. చెప్పినా ఇక్కడ అంటే ఇక్కడ ఆల్రెడీ పిల్లలకి ఇట్లా అందరూ కూడా మార్నింగ్ నుంచి షటిల్ ఆడుతున్నారు, గేమ్స్ ఆడుతున్నారు. రేపటి నుంచి ఈ పార్క్ మొత్తం కూడా ఏంటంటే వేరే వాళ్ళకి అమ్మేస్తుంటారు. మీ ఫీల్ ఏంటి దీనిపైన? ఇక్కడ గేమ్స్ తో పాటు మేము ఆడుకుంటాము, ఇంకా స్పెషల్ ఈవెంట్స్ కూడా ఇక్కడ సెలబ్రేట్ చేస్తుంటాం. సో మాకు ఈ పార్క్ తీస్తే కష్టం. మేము ఇక్కడ స్పెషల్ బాండ్ ఉంటుంది మా అందరికి, మేము అందరం ఇక్కడ కలుసుకుంటూ సెలబ్రేట్ చేస్తుంటాం. సో ప్లీజ్ ఈ పార్క్ తీయకండి, ఇది మాది. ఇది అంటే ఏదైతే పార్క్ ఉందో పార్కు స్థలంలో పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఇక్కడ వాకింగ్ చేసుకోవడము, సాయంకాలం సేద తీర్చుకోవడానికి కూడా ఉపయోగపడే పార్కుని అమ్మకానికి చేపడితే ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 1,00,000 మంది జనాభా ఎక్కడికి వెళ్లాలని కూడా స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిపైన వెనకడిగేస్తుందా? ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్కుని ప్రజలకు అందే విధంగా చూస్తుందా, లేకపోతే ముడుపులు దండుకుంటుందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ చందుతో రంజిత్ టీనిస్, హైదరాబాద్ నుంచి.